శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 25 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉంది. సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆ ప్రయాణాల పరంగా చక్కటి లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో, కుజుడింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి 12 రాశుల వాళ్ళకి బలం బాగుంది. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా 12 రాశుల వాళ్ళకి చక్కటి బలం ఉంది. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ 12 రాశుల వాళ్ళకి దాదాపుగా అనుకూల ఫలితాలు సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల కనిపిస్తున్నాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది. ఈ నక్షత్ర బలాన్ని బట్టి శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే ఉత్తర ఫల్గుని ఉంది కాబట్టి చక్కగా చేరవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే దానికి సంబంధించిన హక్కు మీరు పొందటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలకు కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అంటే బండి కానీ, కారు కానీ ఎవరైనా కొంటే వాటిని నడపటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనమూలక నష్టాలు జరిగే సూచనలు ఉన్నాయి. చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా ఉండండి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయండి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించిన అనారోగ్య భావనల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చాలా బాగుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కోసం కొత్త కొత్త పథకాలు రచించుకుంటారు, ప్రణాళికలు రచించుకుంటారు. వాటన్నిటిని విజయవంతం చేసుకుని వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన గృహమునందు గృహప్రవేశం చేయటానికి బలం బాగుంది. లేదా గృహ నిర్మాణానికై చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, హౌస్ కొనుగోలు కానీ వీటికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు నిర్వహించినా సింహరాశి వాళ్ళకి అవన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పుల సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
అలాగే స్థిరాస్తి అమ్మకాల వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి. అయితే స్థిరాస్తులు అమ్మటానికి కానీ స్థిరాస్తులు కొనటానికి కానీ బలం బాగుంది. ప్రధానంగా స్థిరాస్తులు అమ్మటానికైతే చాలా బలం బాగుంది. మీరు మంచి రేటుకు అమ్ముకోవటానికి ఈరోజు విశేషంగా బలం కనిపిస్తోంది. అలాగే పనిచేసే చోట ఈరోజు కన్యా రాశి వాళ్ళకి అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి అధికారులతో కొంచెం సమన్వయంగా జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం. అనేక రూపాల్లో ఇబ్బందులు వెంటాడినప్పటికీ ఇష్టదైవాన్ని స్మరించుకోవటం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాలలో ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో మాత్రం ఈరోజు ధనుసు రాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామి వైపు నుంచి రావలసిన ఆస్తిపాస్తులు రావటానికి బలముంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన ప్రాపర్టీస్ వ్యవహారాల్లో చాలా అనుకూలత కనిపిస్తోంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి అనుకూలతే ఉంది. వ్యతిరేకత ఏమీ లేదు. ఏ పని అనుకున్నా ఆ పని అంతా చాలా చక్కగా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. తీర్థయాత్ర అభిలాష పెరుగుతుంది. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతాయి. వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇండైజెటివ్ ప్రాబ్లం రాకుండా మీనరాశి వాళ్ళు ఈరోజు వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే 12 రాశుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం కాబట్టి, అందులోనూ కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం కాబట్టి చంద్రశేఖర మంత్రం చదువుకోండి. ఓం చంద్రశేఖరాయ నమః 21 సార్లు ఈ మంత్రం చదువుకొని పని మీద బయటికి వెళితే విజయం మీదే తథ్యం. ప్రతి పనిలో మంచి సక్సెస్ వస్తుంది. ఓం చంద్రశేఖరాయ నమః. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలము, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులకు అనుకూలము, అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చంద్రహోర మంచిది. అదేవిధంగా కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రల్ని మొదటిసారి ఉపయోగించుకోవటానికి చంద్రహోర అనుకూలము. తెలుపు వస్తువుల వ్యాపారాలకు కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.